ఎగ్ ఫ్రీజింగ్ గురించి విన్నారా మీరెప్పుడైనా? నిన్నొక పేషెంట్ నా దగ్గర ఓపీకొచ్చినప్పుడు తన ఏజ్ 30 ఇయర్స్. అయితే తనకి న్యూలీ మ్యారీడ్ అనమాట. తను ఒక 3, 4 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ జేసుకుందామని అనుకుంటోంది. ఆ విషయం నాకు చెప్పి డాక్టర్ నేను ఆ టైంకి 33, 34 ఇయర్స్ ఒస్తాయి కదా! నా ఎగ్స్‌ని ఇప్పుడే ఫ్రీజ్ చెయ్యొచ్చు అని నేను తెలుసుకున్నాను. అది దాని గురించి డీటెయిల్స్ చెప్తారా అని అడిగింది. సో, ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మొదట్లో ఏంటంటే సెలబ్రిటీస్ ద్వారా ఇది కొంచెం సోషల్ మీడియాలో అవేర్‌నెస్ క్రియేట్ చేసింది. అంటే ఏంటంటే లైక్ ఆహ్, మూవీ యాక్టర్స్ గాని వాళ్ళు మ్యారేజ్ కెరియర్ వల్ల గాని, సోషల్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీలు పోస్ట్‌పోన్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఎగ్స్‌ని ఈ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే వాటిని బయటకి రిట్రీవ్ చేసుకొని, వాటిని ప్రిజర్వ్ చేసుకొని, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ హెల్ప్ తోటి వాటిని ఫ్యూచర్‌లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు దాన్ని తీసి యూజ్ చేసుకునేలాగా. అసలెందుకు ఇవన్నీ అంటారా? మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఏజ్ పెరిగిన తర్వాత వచ్చే ఎగ్స్ కంటే కూడా మనకి యంగ్ ఏజ్‌లో ఉన్న ఎగ్స్ యాక్టివ్‌గా ఉంటాయి. హెల్తీగా కూడా ఉంటాయి. ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్‌ని పోస్ట్‌పోన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఉద్దేశాలు ఉండవు పోస్ట్‌పోన్ చేద్దామని. కానీ వాళ్ళకి ఈ క్యాన్సర్స్ గాని, వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల లైక్ డ్యూ టు సోషల్ రీజన్స్ ఆర్ ఫైనాన్షియల్, కెరియర్ రీజన్స్ అలాంటి వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళు ఈ ఓవరీ మీద సర్జరీస్ చేయించుకోవడమో, లేదు కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి ట్రీట్మెంట్‌లు క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో తీసుకోవడమో జరిగినప్పుడు కూడా వీళ్ళ ఎగ్ కౌంట్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఫ్యూచర్‌లో మళ్ళా ప్రెగ్నెన్సీ ఇబ్బంది కలగకుండా ముందుగానే వీళ్ళ ఎగ్స్‌ని మనం రిట్రీవ్ చేసుకొని, వాటిని స్టోర్ చేసుకుంటే ఫ్యూచర్‌లో వీళ్ళు మళ్ళీ వీళ్ళ హెల్త్ సెటిల్ డౌన్ అయ్యాక వీళ్ళెప్పుడు ప్లాన్ చేసుకుంటారో ఆ ఎగ్స్‌ని తీసుకొని వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మన నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.